ఆర్థిక సంవత్సరంలో ఎలక్షన్ అనే ఒక ప్రక్రియలో కొన్ని నెలలు మనము సంపూర్ణంగా దీనిపైన ఫోకస్ పెట్టలేకపోయినా తర్వాత దాన్ని మేకప్ చేసుకొని గత 2 సంవత్సరాలు మనం కంపేర్ చేసిన దాన్ని ధీటుగా ఈ సంవత్సరం కూడా మేము చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఈ సంవత్సరంలో జల్ శక్తి అభియాన్ అని కూడా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మూమెంట్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. దాన్ని వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్స్ 155 151 భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా నీళ్ళు ఎక్కడ వర్షం పడుతుంది అక్కడే మనము దాన్ని పట్టుకొని భూగర్భ జలాగా మార్చే పనులను చేయాలనేది దీని ఉద్దేశం. క్యాచ్ ద రెయిన్ వెన్ ఇట్ రెయిన్స్ అండ్ వేర్ ఇట్ రెయిన్స్ అనేది ఒక థీమ్. అందులో చూసుకుంటే అనంతపురంలో 6,948 పనుల్ని పూర్తి చేసి 109 కోట్ల విలువల పనుల్ని పూర్తి చేసి భారతదేశంలో 11వ స్థానంలో మేము ఉన్నాం. అది ఈ సంవత్సరం ఇంకా గట్టిగా పని చేస్తూ ప్రతి పని రోజుల్ని కూడా మనము ఉపయోగించుకోవాలనేది ఉద్దేశం. ఇప్పటి నుంచి మొదలైంది. ఇది మంచి వేసవి కాలంలో చేయడానికి పని చేయడంలో కార్డుదారులకి ఇబ్బంది రాకుండా వాళ్ళకి నీళ్లు, మజ్జిగ, షేడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో పెడతామని మీ అందరికీ తెలియజేస్తూ, మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చింది. లైఫ్ స్టాక్, హార్టికల్చర్ అండ్ గ్రౌండ్ వాటర్ దీని 3 పైన రాయలసీమ జిల్లాలో అందులో అనంతపురం ఫోకస్ చేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్యాటల్ షెడ్ అనేది చూసుకుంటే అంటే ఇప్పుడు ఒక స్టడీ కూడా జరిగింది. అందులో ఎవరెవరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఫార్మర్ సూసైడ్లో ఎవరికైనా అట్లీస్ట్ కనీసం 2 పశువులు ఉంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పశువులు అనేది ఇంకా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. సో కాబట్టి మొత్తం రాష్ట్రంలో చిత్తూరు జిల్లా హైయెస్ట్ చేసిన 1,500 దాదాపు చేస్తే అనంతపురం 1,437 చేశాము. ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఎక్కడెక్కడ క్యాటల్ షెడ్ ఇచ్చామో అక్కడ పశువుల నీటి తొట్టెలు కూడా నిర్మాణం చేయాలనేది 2 కూడా దాంతో తోడుగా రావాలనేది 646ని మేము టార్గెట్ చేశాము. ఇంకా ఎక్కువ తీసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తాం. దీంతో అనంతపురం జిల్లాలో ఈ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్కి కూడా ఉపాధి హామీ పథకం కింద సపోర్ట్ ఇవ్వడం అన్నమాట. అదే ఉద్యాన పంటల్లో మనకు 2 పథకాలు ఉన్నాయి. ఒకటి ఉపాధి హామీ పథకం మరియు MIDH మిషన్ ఫర్ ఇంటెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్.